వారణాసి మూవీ గురించి మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కృష్ణ గారు కన్న కళ నిజం కాబోతుంది. ఎందుకంటే మహేష్ బాబు గారిని ఒక శ్రీరాముల్లాగా, ఒక శ్రీకృష్ణుల్లాగా చూడాలని ఎన్నో కలలు కన్నానని కృష్ణ గారు చెప్పడం జరిగింది. అయితే అది చూడకుండానే కృష్ణ గారు వెళ్ళిపోవడం మనందరికీ ఎంతో బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన ఆత్మ మహేష్ బాబుని శ్రీరాముడు పాత్రలో చూసి ఎంతో సంతోషిస్తుంది అని మనకు అర్థమవుతుంది. అయితే వారణాసి మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కించడంతో పాటు దీంట్లో ఎవరికీ తెలియని కొన్ని పాత్రలు, సర్ప్రైజ్ పాత్రలు కూడా ఉన్నవి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్తో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా రచ్చ కూడా దీంట్లో చేస్తున్నాడని అందరికీ తెలుసు. అంటే కిచ్చా రచ్చ అంటే సందీప్, ఆయన కూడా సూపర్ స్టారు కన్నడంలో. ఆయన కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మనకు తెలియని కొన్ని క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. దాంట్లో కూడా సస్పెన్స్ రివీల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు గారు ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తున్న సీను మీరు చూస్తున్నట్టయితే దాంట్లో క్లిప్పింగ్స్లో ఆయన రావణాసుడు కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా కుంభకర్ణుడు మేర్కొని యుద్ధానికి వచ్చినప్పుడు శ్రీరాముడు ఏ విధంగా వధిస్తాడో అదేవిధంగా మహేష్ బాబు కూడా ఆ కుంభకర్ణుని చంపడానికి హనుమంతుడు సహాయం చేస్తాడని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మనం ఎవరు ఊహించని ఎన్నో ట్విస్టులు ఉంటాయి. కొంతమంది ఈ సినిమా ఆదిత్య 369 టైప్లో ఉంటుందా, లేకపోతే ఈ వేరే సినిమాల టైప్లో ఉంటుందా అని అంచనాలు వేసుకుంటున్నారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, రాజమౌళి గారు ఏ అంచనాలకు అందనంత రీతిలో సినిమాను తీస్తాడు. అంతేకాకుండా RRRలో ఒక శ్రీరాముడి పాత్ర ఏ విధంగా చేయాలని అధ్యయనం చేయడానికి రామ్ చరణ్ గారికి అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒక శ్రీరాముడికి ఉన్న డెఫినేషన్స్ మొత్తం చూపెట్టడం జరిగింది. దాని మీద ఆయనకు పూర్తి పట్టు వచ్చిన తర్వాతనే మహేష్ బాబు వారణాసి మూవీ మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారణాసి మూవీ కోసం మహేష్ బాబు గారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే 6 ప్యాక్స్ అనేది నెంబర్ 1 సినిమాకే స్టార్ట్ చేశాడు మహేష్ బాబు. ఆ సినిమాలో చాలా కష్టపడడం జరిగింది మహేష్ బాబు గారు. 1 సినిమాలో 6 ప్యాక్ కోసం చాలా కష్టపడ్డప్పటికీ దాంట్లో 6 ప్యాక్స్ శరీరం చొక్కా తీసి చూపించడానికి మహేష్ బాబు అంగీకరించలేదు. కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడి తన దేహాన్ని కూడా దృఢంగా మలుచుకొని ఎవరు చూసినా ఆకర్షితులయ్యే విధంగా ఉండేటట్టు శరీరాన్ని తయారు చేసుకోవడం జరిగింది. మహేష్ బాబు గారి వయసు పెరుగుతున్నా కూడా ఇప్పటికీ కుర్రవాళ్ళలాగానే కనిపిస్తున్నాడు. అంత తేజస్సు ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే సూపర్ స్టార్ గారు కృష్ణ గారి గురించి. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఏదున్నా మనసులో ఉన్నది నిర్మోహమాటంగా బయటికి అనేస్తారు. ఎవరు ఏదన్నా అనుకున్నా బాధ లేదు, ఆయన నిజమే చెబుతారు. అంత గొప్పటి హీరో, ఆయన టచ్ చేయలేని జోనర్ లేదు. ఒకప్పుడు కురుక్షేత్రం మూవీ లాంటి సినిమానే టచ్ చేశారు. అంతేకాకుండా సింహాసనం లాంటి సినిమాని డైరెక్షన్ చేసి సినిమా విడుదల చేసి తెలుగు ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టారు. అంత గొప్ప నటుడు కృష్ణ గారు. ఆయన వారసుడిగా వారణాసి మూవీతో కూడా మహేష్ బాబు గారు ఇప్పటి వరకు ఉన్న ఫ్యాన్ వరల్డ్ రికార్డులు మొత్తం బద్దలు కొట్టి మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా రికార్డులను నమోదు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వారణాసి మూవీ నుంచి ఏదైనా టీచర్ వస్తుందని అభిమానులు ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక మహేష్ బాబు గారి ఒక పోస్టర్ వచ్చినా చాలు ఎంతో సంతోషంతో కేరింతలు ఎగొడుతున్నారు. అంటే వారణాసి మూవీ గురించి ఎంత ఆతృతగా చూస్తున్నారో మనకి అర్థం కావాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా మహేష్ అభిమానులు చేస్తున్న చారిటీ పనులు చాలా అద్భుతంగా ఉంటాయి. వారణాసి మూవీ గురించి ఎన్నో కలలు కంటున్నారు. ఈ సినిమా స్టోరీ మనం ఊహించుకుంటుంటేనే మనకు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ ఒక కౌబాయ్ లాగా కనిపిస్తుండు, తర్వాత ఒక శ్రీరాముడు లాగా కనిపిస్తుండు. ఇంకా డైవర్షన్ శివుడిది కూడా ఉంది దీంట్లో.
అంటే మహేష్ బాబు శివుడి రూపంలో కనిపిస్తాడా లేకపోతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ నందీశ్వరుడి మీద మహేష్ బాబు వచ్చే సీను గూప్స్ వాంప్స్ ఎంత అద్భుతంగా రాజమౌళి గారు రూపొందించారో చూడాలి. ఎందుకంటే మిగతా డైరెక్టర్లు దేవుడు సినిమాలు రూపొందిస్తారు, రామాయణం ఇట్లాంటివి. కానీ ఆ సినిమాలు చూస్తుంటే వాటి విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే నాసిరకంగా అనిపిస్తున్నాయి. కానీ 100 కోట్లు పెడుతున్నారు. ఏ విధంగా పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు సినిమాలో నంది ఉరికొచ్చేటప్పుడు ఒక తోక కదిలే సీన్ కూడా ఉంటుంది. దాని మీద మహేష్ బాబు కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ తోక ఊగేది మనం గమనించవచ్చు. అంటే ఆ గ్రాఫిక్స్లో మనకి తోక ఊపాల్సిన అవసరం లేదు, కానీ అది ఖచ్చితంగా కనిపించాలని మహేష్ బాబు గారు దాన్ని కూడా చూపించడం జరిగింది. అంతేకాకుండా విజువల్ వండర్గా దీన్ని రూపొందించడం జరిగింది. నారాయణ గారు దీనికి 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు, కానీ ఇంకా 1500 కోట్లు బడ్జెట్ అయ్యేటట్టుంది. ఈ సినిమాని అందరూ ఒక భాగంగా ఊహిస్తున్నారు. నాకు తెలిసి 2 భాగాలుగా రావచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. బాహుబలి సినిమా విషయంలో కూడా అదే జరిగింది. బాహుబలి సినిమా తీస్తున్నప్పుడు దీన్ని 1 లాగా విడుదల చేద్దామనుకున్నారు, కానీ సినిమా క్రమేణా తీస్తున్నప్పుడు దీన్ని 2 భాగాలుగా విభజించి విడుదల చేయాలని రాజమౌళి గారు ఆశించారు. అప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ విధంగా సినిమాని 2 భాగాలుగా తీసిన డైరెక్టర్లు లేరు. ఒకే సినిమాని ఎమ్మటెమ్మటే అక్కడి నుంచి రాజమౌళి గారు తెలుగు సినిమాని హాలీవుడ్డే కాకుండా బాలీవుడ్డే కాకుండా మొత్తం ప్రపంచాన్నంతటికీ పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. ఒక జపాన్లో అయితేంది, ఒక చైనాలో అయితేంది, ఎక్కడ చూసినా రాజమౌళి గారి సినిమా విడుదలవుతుందంటే చాలు పండగ వాతావరణం మొదలవుతుంది. అంత అద్భుతంగా రాజమౌళి గారు ఈ సినిమాని నిర్మించడం, దాన్ని డైరెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో కొన్ని యుద్ధ సన్నివేశాలు వస్తుంటాయి, అవి గూప్స్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే ఆ సన్నివేశాల కోసమే మహేష్ బాబుని బాగా కష్టపెట్టి ఆయన్ని ట్రైన్ చేసి రూపొందించడం జరిగిందని తెలుస్తుంది రాజమౌళి గారు. ఈ సినిమాలో వచ్చే శ్రీరాముడి పాత్ర 45 నిమిషాలు ఉండొచ్చని వినికిడి. ఎందుకంటే ఆ పాత్రని నాకు తెలిసి సినిమా మొత్తం చూపించిన అభిమానులు ఎంతో ఆనందంగా చూస్తారు. ఎందుకంటే మహేష్ బాబుని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో ఆ పాత్రలో రాజమౌళి గారు చూపిస్తున్నారు. రాజమౌళి గారికి సెల్యూట్ మహేష్ బాబు అభిమానుల తరపున. ఎందుకంటే మహేష్ బాబుని ఆ విధంగా చూస్తామా అని అనుకున్నారు, కానీ ఎవరు ఊహించలేదు. సినిమా మొదలైనప్పుడు ఇదేదో మామూలు సినిమా అనుకున్నారు క్యాజువల్గా, కానీ సినిమా విడుదల క్లిప్పింగ్స్ వచ్చినప్పుడు అసలు మామూలుగా ఉండదు. అందుకోసం ఈ సినిమా కోసం ఎన్ని రోజులైనా మేము వెయిట్ చేస్తాం మహేష్ బాబు సినిమా కోసం. కానీ ఈ సినిమాని రాజమౌళి గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమాని రూపొందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు గారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబు గారికి ఇండస్ట్రీలో ఎవరు పెద్ద లేరు, ఆయనే ఇప్పుడు పాపం ఒక్కడే అయ్యారు. ఆయనకి ఇప్పుడు ఎందుకంటే ఒకరి వెనకాల ఒకరు చనిపోవడం ఆయన ఎంతో శోక సముద్రంలో ముంచడం జరిగింది. కాబట్టి మహేష్ బాబు గారికి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో మహేష్ బాబు గారు ఈ సినిమాని హిట్ చేయాలి. దీనితో ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు తెలుగు సినిమాలు చేస్తారో చేయరో మనకి అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఫేస్ లుక్ వచ్చేసి హాలీవుడ్ మాదిరిలా ఉంటుంది, హాలీవుడ్ హీరో లాగా ఉంటుంది. అందుకోసమైన హాలీవుడ్లో సినిమాలు చేస్తూ తెలుగులో రిలీజ్ చేస్తారేమో చూద్దాం. కాకపోతే మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా నుంచి ఒక మంచి ట్రైలర్ వస్తే చూసి ఆనందించాలని ఎదురు చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్.